హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు బిందు హోమ్ ఫుడ్స్. ఈరోజు మనం సమ్మర్ స్పెషల్లో సపోటా జ్యూస్ ఎలా చేసుకుందామో తెలుసుకుందామండి. నేను ఇక్కడ ఒక 5 సపోటాస్ తీసుకుంటున్నానండి. పండినవి బాగా చాలా స్వీట్గా ఉన్నాయి. దీన్ని మనం పైన తొక్కు తీసేసి సపరేట్ చేసుకుందామండి మొత్తం. చూడండి, అంతా సపరేట్ చేసిన తర్వాత ఒక బౌల్ వచ్చినాయండి. ఇవి మనం మిక్సీ జార్లో వేసేసుకున్నాము. దీంట్లోనే ఒక 1 టేబుల్ స్పూన్ దాకా షుగర్ యాడ్ చేసుకున్నామండి. ఎక్కువ షుగర్ అవసరం లేదు దీంట్లో. మీరు మ్యాక్సిమం షుగర్ స్కిప్ చేసినా చాలా టేస్టీగా ఉంటుందండి. నేను ఇక్కడ ముందుగానే ప్రిపేర్ చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ పౌడర్ని ఒక 2 టేబుల్ స్పూన్ దాకా యాడ్ చేసుకుంటున్నాను. నేను ఇక్కడ 3/4 కప్ ఆఫ్ మిల్క్ యాడ్ చేసుకుంటున్నానండి. మీరు ఇంకొంచెం మిల్క్ అయినా యాడ్ చేసుకోవచ్చు అండి. థిక్నెస్ని బట్టి మీరు మిల్క్ యాడ్ చేసుకోవచ్చు. చూడండి, నేను 3/4 కప్ ఆఫ్ మిల్క్కి ఈ రకంగా థిక్నెస్ వచ్చిందండి. మీకు ఇంకా కొంచెం థిక్నెస్ తగ్గాలి అనుకుంటే ఇంకో కొంచెం మిల్క్ యాడ్ చేసుకోండి, లేదా వాటర్ యాడ్ చేసుకోండి. సపోటా జ్యూస్ రెడీ అయిపోయినండి. దాని మీద నేను డ్రై ఫ్రూట్స్ పౌడర్ వేసుకుంటున్నానండి. ఇలాంటి వీడియోస్ నా ఛానల్లో ఇంకా చాలా ఉన్నాయండి. సబ్స్క్రైబ్ చేసుకొని, లైక్ చేసుకొని, కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.